హాయ్ గైస్, ఈరోజు మనం వంకాయ రైస్ చేద్దాం. మొదటగా టమాటాలను కొత్తిమీరని కట్ చేసుకున్న తర్వాత పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు తీసుకున్న తర్వాత వంకాయలను కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో కాసేపు మనం ఇంకా తీసుకున్న పప్పులను అన్నింటినీ వేసేసి కొద్దిగా వేయించుకుందాం. ఆ తర్వాత ఒట్టి మిర్చిని వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కరివేపాకును కూడా వేసి మిక్స్ చేసుకుందాం. బాగా వేడిగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత వాటిని బాగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అంటే గ్రైండ్ చేద్దాం, బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యేలా. ఇప్పుడు మనం ఒక గోళంలో తీసుకొని దాంతో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కరివేపాకును వేయించుకొని తర్వాత జీలకర్రని కాస్త వేద్దాం. ఆ తర్వాత టమోటాలని వేసేసుకుందాం. తర్వాత లైట్గా పసుపు వేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. తర్వాత 5 మినిట్స్కి తీసి వంకాయలు కూడా వేద్దాం. అంటే టమోటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉంచి తర్వాత వంకాయల్ని కూడా వేసుకుందాం. తర్వాత లైట్గా టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి మూత పెట్టి 5 మినిట్స్ ఆగండి. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ధనియాల మసాలా, గరం మసాలా వేసుకుందాం. ధనియాల మసాలా అంటే ధనియాల పొడి. ఆ తర్వాత ఇంకా రైస్ని వేసుకొని కలుపుకుందాం. బాగా నీట్గా మొత్తం ఆ మసాలా అన్నిటికీ అయ్యేలాగా. తర్వాత కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అంతే, మన వంకాయ రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. లైట్గా ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని అలా తింటుంటే ఆహా స్వర్గం అండి. మీరు కూడా ట్రై చేసేయండి.